గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సకల సంతోషాలను మరియు శ్రేయస్సును ప్రసాదించే శ్రీ తరుణ గణపతి మరియు త్రయక్షర గణపతి యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా శ్రీ తరుణ గణపతి మంత్రాన్ని చూద్దాం. పాశాంకుశాపూపకపిత్తజంబూ స్వదంతశాలీ క్షుమపి స్వహస్తైః ధత్తే సదా యస్తరుణారుణాభః పాయాత్స యుష్మాంస్తరుణో గణేశః. మరొక్కసారి విందాం. పాశాంకుశాపూపకపిత్తజంబూ స్వదంతశాలీ క్షుమపి స్వహస్తైః ధత్తే సదా యస్తరుణారుణాభః పాయాత్స యుష్మాంస్తరుణో గణేశః. అనగా పాశము, అంకుశము, వెలగపండు, నేరేడు పండు, అప్పాలు, తన విరిగిన దంతము, చెరుకు గడలను తన చేతులలో ధరించి ఎరుపు వర్ణములో యవ్వనవంతుడుగా ఉన్న తరుణ గణపతిని సదా కాపాడి రక్షించమని నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం త్రయక్షర గణపతి మంత్రం. గజేంద్రవదనం సాక్షాచలత్కర్ణ సశుచామరం హేమవర్ణం చతుర్బాహుం పాశాంకుశధరం వరం స్వదంతం దక్షిణే హస్తే సవ్యే త్వామరఫలం తథా పుష్కరైర్మోదకం చైవ ధారయంత మునస్మరేత్. మరొక్కసారి విందాం. గజేంద్రవదనం సాక్షాచలత్కర్ణ సశుచామరం హేమవర్ణం చతుర్బాహుం పాశాంకుశధరం వరం స్వదంతం దక్షిణే హస్తే సవ్యే త్వామరఫలం తథా పుష్కరైర్మోదకం చైవ ధారయంత మునస్మరేత్. అనగా ఏనుగు ముఖము కలిగి, పెద్ద అందమైన చామరముల వంటి చెవులు కలిగి, బంగారు వర్ణములో 4 చేతులలో పాశం మరియు అంకుశం, దంతము, మామిడి పండు కలిగి, తొండముతో మోదకాన్ని పట్టుకొని ఉన్న శ్రీ త్రయక్షర గణపతిని భక్తితో ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల సంతోషాలు లభించును, మానసిక ఉత్సాహం పెంపొందును, జ్ఞానం లభించును, ఆరోగ్య సమస్యలు తొలగిపోవును, శ్రేయస్సు కలుగును మరియు స్వామివారి ఆశీస్సులు, అనుగ్రహం లభించును. ఓం గం గణపతయే నమః.